హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము యోగ గ్రంథాల ప్రకారం మనిషిలో 72,000 నాడులు ఉన్నాయని చెప్తారు కదా. వాటిలో ముఖ్యమైన నాడులు 3 ఉన్నాయి. అవేంటంటే ఎడ, పింగళ, సుషుమ్న. ఈ 3 కలిసి మన చైతన్య వికాసానికి ఆధారం అవుతాయి. వీటి గురించి ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. మొదటిది ఇడానాడి, అంటే దీనిని చంద్రనాడి అంటారు. ఇడానాడి మూలాధార ప్రాంతం నుండి ప్రారంభమై వెన్నుముకకు ఎడమ వైపున ప్రయాణిస్తూ ఆజ్ఞాచక్రం వరకు వస్తుందని యోగులు వివరిస్తారు. ఇది ఎడమ నాసికతో సంబంధం కలిగి ఉందని చెబుతారు. ఇడానాడి లక్షణాలు ఏంటంటే ఇది చంద్రునికి అనుసంధానమై ఉంటుంది, అంటే చంద్రతత్వానికి. ప్రశాంతత, చల్లదనము, అంతర్ముఖత, ధ్యానానికి అనుకూలమైన స్థితి, సృజనాత్మకత, భావోద్వేగ సమతుల్యత వీటి లక్షణాలు ఫ్రెండ్స్. అలాగే పింగళ నాడి గురించి చూద్దాము. పింగళ నాడి మూలాధారం నుండి కుడివైపుకు ప్రయాణించి ఆజ్ఞాచక్రం వరకు చేరుతుందని చెబుతారు. ఇది కుడి నాసికతో సంబంధం కలిగి ఉందని యోగశాస్త్రం వివరిస్తుంది. పింగళ నాడి లక్షణాలు ఏంటంటే ఇది సూర్యతత్వంతో అనుసంధానించబడి ఉండి వేడిదనాన్ని పుట్టిస్తూ చురుకుదనంగా పనిచేస్తూ సంకల్పశక్తి, కార్యదీక్ష, శారీరక శక్తి, బాహ్య ప్రపంచంపై దృష్టి కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. 3వ నాడి అయిన సుషుమ్నా నాడి గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది 3 నాడుల్లో అత్యంత ముఖ్యమైన నాడి ఫ్రెండ్స్. ఇది వెన్నుముక మధ్య భాగంలో సూక్ష్మంగా ఉన్న శక్తి మార్గంగా వర్ణించబడుతుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు సాగుతుందని యోగులు చెబుతారు. కుండలిని మేల్కొలుపు జరిగినప్పుడు ఈ సుషుమ్నా నాడి ద్వారా చైతన్య ప్రయాణం జరుగుతుందని యోగ సాంప్రదాయం వివరిస్తుంది. ఎడా, పింగళ గనక సమతుల్యము లేకపోయినట్లయితే, అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నట్లయితే వాటి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎడా నాడి అధికమైతే గనక బద్ధకము, అధిక భావోద్వేగము, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటం జరుగుతుంది. అదే పింగళ నాడి అధికమైతే కోపము, ఒత్తిడి, ఆందోళన, అహంకారము ఇవన్నీ కలుగుతాయి ఫ్రెండ్స్. ఈ 2 సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనస్సు స్థిరపడుతుందని యోగశాస్త్రం చెప్తుంది. సుషుమ్నా నాడి ఎలా సక్రియం అవుతుందో చూద్దాం. యోగుల ప్రకారము నాడీ శోధన ప్రాణాయామం ద్వారా, ధ్యానము, మంత్రజపము, గురుకృప, సాత్విక జీవనము, ఇంద్రియ నిగ్రహం ద్వారా ఎడా, పింగళ సమతుల్యమై సుషుమ్నా నాడి సక్రియం అవుతుందని చెబుతారు. ఆధునిక శాస్త్ర దృష్టి ప్రకారము ఈ నాడులను శాస్త్రం నేరుగా నిర్ధారించలేదు. అయితే కొన్ని పరిశోధకులు ఇవి శ్వాస విధానాలు, స్వయంచాలక నాడీ వ్యవస్థ, మెదడు, అర్ధగోళాల పనితీరు వంటి అంశాలకు ప్రతీకాత్మక సంబంధం ఉండవచ్చని చర్చిస్తారు. కానీ ఇది యోగశాస్త్రంలోని సూక్ష్మ భావనలకు పూర్తి శాస్త్రీయ సమానత అని చెప్పలేము. అద్వైత దృష్టి ప్రకారంగా ఒక గొప్ప ప్రశ్న ఇక్కడ పుట్టుకొస్తుంది. ఎడా నాడిని గమనిస్తున్నది ఎవరు? పింగళ నాడిని తెలుసుకుంటున్నది ఎవరు? మరి సుషుమ్నా నాడిలో జరిగే అనుభవాలకి సాక్షి ఎవరు? ఆ సాక్షి చైతన్యమే నిజమైన ఆత్మ. నాడులు, చక్రాలు, కుండలిని ఇవన్నీ సాధనకు మార్గాలు మాత్రమే. పరమగమ్యం మాత్రము ఆత్మసాక్షాత్కారమే ఫ్రెండ్స్. ఎడా, పింగళ, సుషుమ్నా నాడుల సమతుల్యత మనలో శాంతిని, ఏకాగ్రతను, ధ్యానస్థితిని పెంపొందిస్తుందని యోగశాస్త్రం బోధిస్తుంది. కానీ వాటి అంతిమ ఉద్దేశం మాత్రం అద్భుత శక్తులు పొందడం కాదు, మన నిజమైన స్వరూపాన్ని, అంటే ఆత్మను తెలుసుకోవడం మాత్రమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక